స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ పార్ట్ 3లో అప్ టు 13 టైప్స్ చూసాం. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కలిపి. ఇప్పుడు పార్ట్ 4 14th టైప్. టైప్లో ఫస్ట్ ప్రాబ్లం చాలా ఈజీ. మనకి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది అంతా కూడా పార్ట్ 3లో అంతా కూడా S11 అంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ రూట్ S11. నెక్స్ట్ తర్వాత వచ్చేసి పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ S11. అలా అంతా S11 గురించి డిస్కస్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ on equation of tangent, equation of normal, chord of a contact, find the polar గురించి, పోల్ గురించి ఇలా డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం లెక్చర్స్లో చూసాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే S1 = 0, ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్ అన్న కూడా S1 = 0, కార్డ్ ఆఫ్ ఎ కాంటాక్ట్ అన్న కూడా S1 = 0. ఫైన్ ద పోల్ అనేది మనకు దాంట్లో పోల్ పైన చిన్నదైతే ఒక 2 మార్క్స్ ఉంది, 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మనకు వాటిపైన. సో 2 మార్క్స్లో ఒకటి గురించి డిస్కస్ చేస్తాం పోల్ పైన, ఇంకా కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, పొలార్. నెక్స్ట్ తర్వాత మనకి కాంజుగేట్ పాయింట్స్ ఉన్నాయి. సో వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్, ఒకవేళ మనకి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ S1 = 0 అని మనకు తెలియకపోయినా టాంజెంట్ ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలో మనం 1Bలో చూసాము. అంటే ఇలా పాయింట్ తెలిసి ఒక లైన్ తెలిస్తే ఏం కాదు అని ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎలా కనుక్కోవచ్చు అంటే ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్, అలాగే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు ద గివెన్ లైన్, ఇలాంటివన్నీ మనం చూసాము. కాకపోతే ఇక్కడ సర్కిల్ కాబట్టి సర్కిల్ మీద ఉంటుంది. సో వాటి మీద డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫైండ్ ద ఈక్వేషన్. క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ at -1, 1 of the circle, ఏ సర్కిల్ కంటే ఆఫ్ ద సర్కిల్ x² + y² - 6x + 4y - 12. దిస్ ఈజ్ ద సర్కిల్. దీనికి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవాలి. అంటే ఏంటి ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే S1 = 0 అని చెప్పాను. అంటే యాక్చువల్లీ మనకి జనరల్గా ఇలా సర్కిల్ ఉంటుంది. దిస్ ఈజ్ ద సెంటర్ అండ్ టాంజెంట్ అంటే వెనుక లైన్. ఇలా సర్కిల్ని టచ్ అవుతున్నటువంటి ఒక సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతున్నటువంటి లైన్ అంటే ఇది పాయింట్ P(x1, y1). ఇక్కడ పాయింట్ ఏమి ఇచ్చినాడు? -1, 1 అని ఇచ్చినాడు. సర్కిల్ సెంటర్ ఇవ్వలేదు, ఇది ఇచ్చాడు అనమాట. సర్కిల్ ఇచ్చినాడు, S = 0 సర్కిల్ ఇచ్చినాడు. ఇప్పుడు ఈ టాంజెంట్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈక్వేషన్ కనుక్కోవాలంటే సెంటర్ మనకేం తెలుసు? జనరల్గా మనం ఏమనుకుంటాం? H, లేదు అంటే -G, -F ఇలా సర్కిల్ ఇస్తాయి. సో సెంటర్ నుంచి ఈ CP ఏమవుతుంది? రేడియస్ కదా. ఈ CP ఎలా ఉంది? మనం కనుక్కోవాల్సిన టాంజెంట్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది కదా. టాంజెంట్ లైన్కి ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది. సో C పాయింట్ తెలుస్తుంది ఇచ్చిన సర్కిల్ నుంచి, P పాయింట్ తెలుసు. స్లోప్ కనుక్కొని ఈక్వేషన్ ఫార్ములా పాయింట్కి ఈక్వేషన్ ఆఫ్ లైన్, ఈ లైన్ మనం కనుక్కోవాల్సినటువంటి టాంజెంట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ P(x1), అంటే -1, 1 పాయింట్ మీద పాస్ అవుతుంది. ఇలా ఈక్వేషన్ నీకు ఫార్ములా తెలియకపోయినా కూడా, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా S1 = 0 అనే ఫార్ములా తెలియకపోయినా కూడా కనుక్కోవచ్చు. సో నేను 2 మెథడ్స్ చేసి చూపిస్తాను మీకు నేను. సో ఫస్ట్ ఈ ఫార్ములా తెలిస్తే ఎలా చేస్తాము, ఫార్ములా తెలియకపోతే ఎలా చేస్తాము. మెథడ్ 1, నేను ఫార్ములా తెలిస్తే ఎలా చేస్తాము. సో లెట్ ఇచ్చిన పాయింట్ ఏమనుకుంటున్నామంటే లెట్ P(x1, y1) = -1, 1. గివెన్ సర్కిల్ని, ఇచ్చిన సర్కిల్ S అనుకుంటున్నాము. గివెన్ సర్కిల్ ఈస్ S, which is identical equal to x² + y² - 6x + 4y - 12 = 0. ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోమన్నాడు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ ద పాయింట్ P(x1, y1) అంటే అట్ ద పాయింట్ P, at point P of the circle
ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఫార్ములా ఏంటి? S1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఈక్వేషన్ అంటే ఖచ్చితంగా ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాల్సిందే కదా. సో S1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా. S1 అంటే జనరల్గా నొటేషన్లో ఎలా రాస్తాం ట్రాన్స్ఫర్మేషన్. సో x1 ఒక పాయింట్ దగ్గరే కదా, y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇచ్చిన సర్కిల్తో పోలిస్తే ఇక్కడ g ప్లేస్లో ఇక్కడ ఏముంది -6x ప్లస్ 4y అని ఉంది. సో c ప్లేస్లో 12 ఉంది, కానీ ఇక్కడ -6x కదా, మనం gని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అక్కడ ఏంటి 2 xలు ఉన్నట్టు అని అర్థం. ఇక్కడ ఏంటి x ప్లస్ x1 అని విడదీసాం కాబట్టి మనం పైన ఈక్వేషన్తో ఈ ఇచ్చిన సర్కిల్తో కంపేర్ చేసి రాసేటప్పుడు ఎలా రాస్తామంటే x1 y1 అక్కడ ఏం నెంబర్ ఉందో ఆ నెంబర్ ఇక్కడ ఏముంది x కోఎఫిషియంట్ ఏంటి -6 కదా, దానికి హాఫ్ చేసుకుంటాం -6/2 x ప్లస్ x1 ఇక్కడ. అలాగే f ఏముంది అంటే y కోఎఫిషియంట్ ఏముంది 4 ఉంది కదా, సో ఆ y కోఎఫిషియంట్కి /2 4/2 y ప్లస్ y1 ప్లస్ c ఎంత ఉంది ఇక్కడ -12. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ c ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ -12. లేదు మేము పక్కన gf కనుక్కుంటామంటే తెలుసు మీకు, కంపేర్ చేసుకుంటే ఇదేమవుతుంది అలా కూడా చేసుకోవచ్చు. 2g ఈజ్ ఈక్వల్ టు -6 2f ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో g ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -3 f ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అదే కదా ఇక్కడ మనం 6/2 అంటున్నాం. సో x1 ప్లస్ y1 -3 ఆఫ్ x ప్లస్ x1 ఇదేమవుతుంది 2 ఆఫ్ y ప్లస్ y1 -12 ఈజ్ ఈక్వల్ టు 0 అట్ ద పాయింట్ అన్నాడు. ఏ పాయింట్ దగ్గర? అట్ పాయింట్ p ఆఫ్ x1 కామా y1. మీకు అర్థం కావడం కోసం ఇంత క్లారిటీగా రాస్తున్నాను. ఎగ్జామ్లో మీరు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పైది ఇన్ ద ప్లేస్ ఆఫ్ x1 యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ -1, ఇన్ ద ప్లేస్ ఆఫ్ y1 యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 1 అనమాట. సో x -1 ప్లస్ y1 -3 ఇంటూ x ప్లస్ x1 ఎంత -1 ప్లస్ 2 ఇంటూ y1 ఎంత 1 -12 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ విల్ బికమ్ -x ప్లస్ y. ఇక్కడ ఏమవుతుంది విడదీస్తాము -3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1s are 3 ప్లస్ 2y 2 1s are 2 -12 ఈజ్ ఈక్వల్ టు 0. -x ప్లస్ y ఆర్డర్లో రాస్తున్నా -3x సారీ డైరెక్ట్గా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. x కోఎఫిషియంట్స్ చూడండి -3x -x. సో -3x -x ఏమవుతుంది -4x ప్లస్ 2y ప్లస్ y ఎంత అవుతుంది ప్లస్ 3y 3 ప్లస్ 2 ఎంత 5 -12 -12 మీన్స్ ఇట్ విల్ బికమ్ -7. సో మైనస్ని మనం కామన్ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది 4x -3y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అనమాట. విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. S1 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఫార్ములా తెలిస్తే చేసే పద్ధతి ఇది. ఫార్ములా తెలియకపోతే నాకు S1 ఈజ్ ఈక్వల్ టు 0 తెలియదు, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎలా కనుక్కోవాలి వితౌట్ నోయింగ్ ఫార్ములా. మెథడ్ 2 మనం పైన డిస్కస్ చేసాం కదా టాపిక్. సిపి అనేది ఏముంది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్కి ఇక్కడ డయాగ్రామ్ చూస్తే సిపి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కదా. సో సిని కనుక్కున్నాం అనుకున్న ఇచ్చిన సర్కిల్ నుంచి ముందు ఇచ్చిన పాయింట్ని రాస్తున్నాను. let p of x1 comma y1 is equal to -1 comma 1 given circle is ఏంటి x square plus y square minus 6x plus 4y minus 12 is equal to 0. ఇది ఏ రూపంలో ఉంది x square plus y square plus 2gx plus 2fy రూపంలో ఉంది కదా. సో 2g అంటే ఇక్కడ ఏమొస్తుంది -6 2f అంటే 4. నేను డైరెక్ట్ రాసేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ ప్రాబ్లమ్స్లో మనం డిస్కస్ చేసేసాం కాబట్టి ఎలా రాయాలి అని. సో ఇప్పుడు g ఏమవుతుంది -3 f ఏమవుతుంది 2 c ఈజ్ ఈక్వల్ టు -1. సో దేర్ ఫోర్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ సెంటర్ c ఆఫ్ -g కామా -f ఏమొచ్చింది -3 కామా -2 అంటే +3 కామా -2. సెంటర్ తెలుసు, పాయింట్ తెలుసు. సో స్లోప్ ఆఫ్ సిపి కనుక్కోలేమో మనము. స్లోప్ ఆఫ్ సిపి అంటే y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 కదా. y2 మైనస్ y1 అంటే -1 -3 ఇక్కడ సారీ ఇక్కడ x1 y1 తీసుకున్నాం. సో ఇది x2 కామా y2 అనుకుంటాము.
సో ఏమవుతుంది y2 మైనస్ y1 అంటే -2 -1 -2 -1. నెక్స్ట్ x కోఎఫిషియెంట్ చూడండి 3, x కోఆర్డినేట్స్ 3, ఇదేమవుతుంది -1 ఏమవుతుంది +1, 3 + 1. సో -3/4 -3/4. నాకు కావాల్సిన ఈ స్లోప్, నాకు కావాల్సిన లైన్కి స్లోప్ ఏమవుతుంది పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. సో స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్, నాకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్, దాన్ని ఏమనుకున్నా m. ఏమవుతుంది స్లోప్ ఆఫ్ సిపి పర్పెండిక్యులర్ కదా, పర్పెండిక్యులర్ కాబట్టి మనం రివర్స్ చేసి రాస్తాం కదా. సో 3/4 విల్ బికమ్ 4/3, మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. సో +4/3. పాయింట్ తెలుసు. ఇంకా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రాయలేమో మనం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ హ్యావింగ్ స్లోప్ ఎంత 4/3 అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్. ఏ పాయింట్ మీద పాస్ అవుతుంది, ఇచ్చిన పాయింట్ ఏంటి, పాసింగ్ త్రూ -1, ఈజ్ ఫార్ములా మనకు జనరల్ ఫార్ములా తెలుసు, మ్యాథ్స్ 1Bలో చూసాం. y - y1 = m × x - x1. టాంజెంట్ లైన్ కాబట్టి లైన్ ఫార్ములానే కదా మనకు వచ్చేది. సో y - y1 ఎంత, ఇక్కడ 1, m ఎంత 4/3, x - x1 ఎంత, ఇక్కడ -1. సో 3 యువతలకు వస్తే 3 × y - 1, 4 × ఇక్కడ ఏమవుతుంది మైనస్ × మైనస్ ప్లస్ x + 1. సో మల్టిప్లై చేస్తే 3y - 3, 4తో మల్టిప్లై చేస్తే 4x + 4. ఇఫ్ యూ షిఫ్ట్ 3y - 3 టు దిస్ సైడ్, అప్పుడు అవేమవుతాయి +3y యువతలకు వస్తే -3y, -3 షిఫ్ట్ అయితే ఇటు సైడ్ +3. సో ఇన్ ఆర్డర్ 4x - 3y, 4 + 3 ఎంత 7. సో విచ్ ఈజ్ ద రిక్వైర్డ్. మనకు సేమ్ ఆన్సర్ వచ్చింది చూడండి, ఈ మెథడ్లో చూసిన 4x - 3y + 7 చూడండి, రెండు సేమ్ మనకి. సో ఇలా కూడా మీరు చేయొచ్చు, మీకు ఫార్ములా గుర్తు లేకపోతే. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ టాంజెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే బెటర్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్నా, ఈక్వేషన్ ఆఫ్ పోలార్ అన్నా, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అన్నా అన్నీ కూడా S1 = 0 కాబట్టి ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్. సో దీంట్లో హోంవర్క్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం. సో మీకు నచ్చిన మెథడ్, కానీ ఫస్ట్ మెథడే బెటర్. సో పాయింట్ ఇస్తున్నాను, పాయింట్ వచ్చేసి 7, -5 అండ్ సర్కిల్ వచ్చేసి x² + y² - 6x + 4y - 12. థర్డ్ ప్రాబ్లం హోంవర్క్, పాయింట్ -6, -9 అండ్ ఎస్ వచ్చేసి x² + y² + 4x + 6y - 39. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, p of 3, 4 అండ్ ఎస్ వచ్చేసి సర్కిల్ x² + y² - 4x - 6y + 11. This is the 14th type of problem. Next we will see 15th one. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఇప్పుడు నార్మల్ అంటే టాంజెంట్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ కదా నార్మల్ అంటే. సో నార్మల్ లైన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం మనము. సో 15th టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇప్పుడు మనము డిస్కస్ చేయబోయి, దాంట్లో ఫస్ట్ వన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతాం. 4 మార్క్స్ 2 మార్క్స్ 7 మార్క్స్. అందుకని చిన్న చిన్నవి పర్ఫెక్ట్గా అన్నీ చేసామంటే ఇట్ విల్ బి గోయింగ్ టు ఈజీ అన్నమాట. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు ద సర్కిల్ x² + y² - 4x - 6y + 11 = 0 at 3, 2. సొల్యూషన్ చూద్దాం. దీనికి కూడా ఫార్ములా ఉంది, లేదంటే కనుక ఫార్ములా లేకపోతే మనం చెప్పిన కాన్సెప్ట్ ద్వారా అయినా కూడా మనం చేయొచ్చు. సో లెట్ us do కాన్సెప్ట్ ద్వారా. ఫార్ములా వచ్చేసి ఫార్ములా మెథడ్ అయినా చేయొచ్చు, మనము కాన్సెప్ట్ మెథడ్ అయినా చేయొచ్చు. ఫార్ములా వచ్చేసి x - x1 × y1 + f - y - y1 × x1 + g = 0. కాన్సెప్ట్ ద్వారా వచ్చిన ఫార్ములానే ఇది, కొత్తగా ఎక్కడి నుంచో రాలేదు. ఇప్పుడు సర్కిల్ ఉంటుంది ఇలా మనకి. దిస్ ఈజ్ ద సెంటర్ కనుక్కుంటాం, ఇచ్చాడు కాబట్టి సర్కిల్. పాయింట్ అన్నాడు,
ఖచ్చితంగా నార్మల్ అంటున్నామంటే టాంజెంట్ ఉన్నట్టు కదా. ఈ టాంజెంట్కి మనం కనుక్కోవాల్సిన నార్మల్ లైన్ ఎలా ఉంటుంది. నార్మల్ అంటే తెలుసు కదా, పాసింగ్ త్రూ ద సెంటర్ అండ్ పర్పెండికులర్ కదా, ఇలా పర్పెండికులర్గా ఉంటుంది. అంటే సిపి పాయింట్ ఇచ్చాడు, ఎంత 3,2 అని ఇచ్చాడు. సెంటర్ కనుక్కోవచ్చు, పాయింట్ కనుక్కోవచ్చు. స్లోప్ ఆఫ్ సిపి తెలిస్తే ఈ నార్మల్ లైన్ తెలుసుకోలేమా. ఈ లైన్ దేని మీద పాస్ అవుతుంది, పాయింట్ 3,2 మీద పాస్ అవుతుంది కదా. సో దీన్ని బేస్ చేసుకొని మనం నార్మల్ లైన్ కనుక్కుంటాం. సో లెట్ P of x1, y1 is equal to 3,2. నేను ఇది మెథడ్ 1 అమ్మా, మెథడ్ 1 చేస్తున్నాను. ఫార్ములాతో చేస్తాను, ఫార్ములా లేకుండా చేస్తాను. మీకు ఏది ఈజీ అంటే అది తీసుకోవచ్చు మీరు. గివెన్ సర్కిల్ ఈజ్ x square plus y square minus 4x plus minus 4x minus 6y plus 11 is equal to 0. ఇచ్చిన సర్కిల్ దీనికి సెంటర్ కనుక్కోండి, రేడియస్ కనుక్కోండి. సెంటర్ ఏంటి, 2g is equal to -4, 2f is equal to -6. దీని ద్వారా మనం సెంటర్ కనుక్కుంటాం. అంటే -2, f ఎంత -3. సో సెంటర్ g తెలుసు, f తెలుసు. సో g తెలుసు, f తెలుసు, c వచ్చేసి ఎంత ఇక్కడ 11. కంపేర్ చేసుకుంటున్నాం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్తో. ముందే కంపేర్ చేసుకొని రాస్తున్నాను. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫార్ములా బేస్ చేసుకొని రాసేద్దామా. equation of normal at P to the circle S is equal to 0 is formula రాస్తున్నాను. x minus x1 into y1 plus f next minus y minus y1 into x1 plus f. ఈ ప్రూఫ్ నేను ఆల్రెడీ x1 plus g ఇది నేను ఆల్రెడీ చెప్పాను ఎలా వచ్చిందని ప్రూఫ్. సో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, x మైనస్ x1 అంటే ఎంత, పైన పాయింట్ కంపేర్ చేసుకున్నాం కదా, x1, y1 అని ఇక్కడ. సో x minus 3, y1 ఎంత 2, f ఎంత -3 మైనస్ y minus y1 -2 y -2, x1 ఎంత 3 ప్లస్ g ఎంత -2 ఈజ్ ఈక్వల్ టు 0. x minus 3 ఇంటూ ఈ వాల్యూ ఎంత వస్తుంది, -3 + 2 ఎంత -1. y minus 2 into 3 minus 2 ఎంత 1. సో మల్టిప్లై చేస్తే -1తో మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది -x + 3 -1తో మల్టిప్లై చేస్తే -y మైనస్ ఇంటూ మైనస్ +2. సో ఆర్డర్ రాస్తే -x -y 3 + 2 ఎంత 5 ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ కామన్ తీసేస్తే x + y -5 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్. ఇలా అయినా కనుక్కోవచ్చు. ఈ ఫార్ములా మీకు గుర్తు లేదు అనుకుంటే మెథడ్ 2 చెప్తున్నాను. ఫార్ములా గుర్తు లేదు అనుకుంటే మనం జనరల్గా ప్రాబ్లం చేసినట్టయినా చేయొచ్చు. లెట్ P of x1, y1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి 3, 2. గివెన్ సర్కిల్ ఈజ్ x square plus y square minus 4x minus 6y plus 11 is equal to 0. ఇచ్చిన సర్కిల్ ఇది. దీని నుంచి 2g 2f అంటే సెంటర్ కనుక్కోవాలి కదా, -4 అంటే g ఎంత -3, 2f is equal to -6, f ఎంత -3. సో cతో మనకి యాక్చువల్ అవసరం లేదు. సెంటర్ c ఆఫ్ -g, -f డైరెక్ట్ రాసేస్తున్నాను. g -3 అయినప్పుడు -g ఏమవుతుంది +3, f -3 అయినప్పుడు -f ఏమవుతుంది +3. సారీ ఇక్కడ g వాల్యూ 2 -2 2 కదా. సో ఇక్కడ కూడా ఏమవుతుంది 2, సో సెంటర్ ఏంటి 2, 3, పాయింట్ ఏంటి 3, 2. స్లోప్ ఆఫ్ సిపి విచ్ ఈజ్ బికమ్ నార్మల్ లైన్ యొక్క స్లోపే కదా ఇది, స్లోప్ ఆఫ్ సిపి. దీన్ని ఏమనుకుంటా m. ఫార్ములా ఏంటి y2 - y1 / x2 - x1. y2 - y1 అంటే 3 - 2 / 2 - 3. 3 - 2 ఎంత 1, 2 - 3 ఎంత -1. సో -1 స్లోప్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ డైరెక్ట్ రాసేయచ్చు కదా. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ హ్యావింగ్ స్లోప్ ఎంత -1 అండ్ పాయింట్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ and passing through the point 3, 2 is జనరల్ ఫార్ములా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, లైన్ కనుక్కోవడానికి y - y1 స్లోప్, పాయింట్ తెలిస్తే y - y1 = x - x1. ఇది ఫార్ములా వాడతాం ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. సో y - y1 ఎంత 2,
m ఎంత -1, x -3, x1 ఎంత 3. సో y -2 ఈజ్ ఈక్వల్ టు -x + 3. సో ఈ -x + 3 ఉత్తలకి షిఫ్ట్ అయితే ఏమవుతుంది +x -3. సో ఆర్డర్ రాస్తే x + y -2 -3 ఎంత -1. సో విచ్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ 9. ఫార్ములా లేకుండా కూడా వచ్చింది చూడండి, సేమ్ అదే చూడండి. ఇక్కడ x + 5 x + y -5 ఈజ్ ఈక్వల్ టు 0నే, ఇక్కడ కూడా x + y -y ఈజ్ ఈక్వల్ టు 0, x + y. సో ఇలా మీకు నచ్చినట్టు చేయండి అమ్మా. ఫార్ములా అయినా యూజ్ చేయండి, ఫార్ములా లేకుండా అయినా చేయండి, ఇట్స్ యువర్ విష్. నెక్స్ట్ దీంట్లో సెకండ్ క్వశ్చన్ హోంవర్క్ పాయింట్ ఇస్తాను, సర్కిల్ ఇస్తాను. 3, -4 అండ్ ఎస్ వచ్చేసి x² + y² + x + y -24. నెక్స్ట్ థర్డ్ది p of 3, 5 అండ్ ఈ సర్కిల్ ఏంటంటే x² + y² -10x -2y + 6. నెక్స్ట్ ఫోర్త్ వన్ p of 1, 3 అండ్ సర్కిల్ వచ్చేసి 3 × x² + y² -19x -29y + 76. మీరు చేంజ్ చేసుకోవాలి, x² y² కోఎఫిషియంట్ 1 ఉండాలి, ఇక్కడ 3 ఉంది కాబట్టి సర్కిల్ ముందు ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని 3తో డివిజన్ చేసుకోండి, తర్వాత మీరు కంపేర్ చేసుకోండి, సెంటర్గా అనుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం p of 1, 2 అండ్ సర్కిల్ వచ్చేసి x² + y² -22x -4y + 25. దిస్ ఈజ్ ద 15th టైప్ అనమాట. నెక్స్ట్ 16th టైప్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం మనము. టైపు దీంట్లో ఫస్ట్ వన్ find the chord of contact of 2, 5 with respect to the circle x² + y² -5x + 4y -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వశ్చన్. సో సొల్యూషన్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే కూడా ఫార్ములా ఏంటి, s1 ఈజ్ ఈక్వల్ టు 0నే కదా. సో లెట్ ఇచ్చిన పాయింట్ ఏమనుకున్నా p of x1, y1. సో ఎంత 2, 5 ఇచ్చిన సర్కిల్ గివెన్ సర్కిల్ ఈస్ దీన్ని s అనుకున్నాం, x² + y² -5x + 4y -2 ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ చేసుకుంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ 2g ఎంత -5, 2f ఎంత 4, c ఎంత -2. సో g ఏమవుతుంది ఇప్పుడు -5/2, f ఎంత 2 2s, c ఎంత -2. సో కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఫార్ములా వచ్చేసి s1 ఈజ్ ఈక్వల్ టు 0. s1 ఫార్ములా ఏంటి xx1 + yy1 + g × x + x1 + f × y + y1 + c ఈజ్ ఈక్వల్ టు 0. అన్నీ ఉన్నాయి చూడండి టర్మ్స్, x1 y1 ఉన్నాయి ఇక్కడ, అలాగే g ఉంది, f ఉంది, c ఉంది, అన్నీ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. x1 అంటే ఎంత 2, y1 ఎంత 5, g ఎంత -5/2, x + x1 ఎంత 2, f ఎంత 2, y + y1 ఎంత 5, c ఎంత -2x + 5y -5/2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది -5/2x ప్లస్ -5/2 × 2 ప్లస్ 2తో మల్టిప్లై చేస్తే 2y, 2 5s 10 -2. ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈక్వేషన్ విల్ బికమ్ 2x + 5y -5/2x
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -5 ప్లస్ 2y ప్లస్ 10 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ కాన్స్టెంట్స్ చూడండి. ఎక్స్ టర్మ్స్ ఒక చోట రాస్తున్నాను, 2x మైనస్ 5/2x, లేదా ఎల్సిఎం అంతా 2తో చేసుకోవచ్చు. నెక్స్ట్ వై టర్మ్స్ చూడండి, 5y ప్లస్ 2y ఎంత 7y. నెక్స్ట్ కాన్స్టెంట్ 10 -5 -2 ఎంత -7. 10లోంచి 7 తీసేస్తే 3 ప్లస్ 3. ఇక్కడ 2x మైనస్ 5x అంటున్నాం కదా, సో ఎల్సిఎం 2తో చేసుకున్నాం అనుకోండి. 2 2s are 4 minus 5x, 2 7s are 14, 2 3s are 6 by 2 is equal to 0. So this will become 4x launch minus 5x plus 4x ఎంత minus x plus 14y plus 6 is equal to 0. minus తీసేస్తే x minus 14y minus 6 is equal to 0. This is the chord of contact. So దీంట్లో హోంవర్క్ సెకండ్ ప్రాబ్లం. పాయింట్ ఇస్తున్నాను, సర్కిల్ ఇస్తున్నాను, 0,5 అండ్ సర్కిల్ వచ్చేసి x² ప్లస్ y² మైనస్ 5x ప్లస్ 4y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ వన్ పాయింట్ వచ్చేసి 1,1 అండ్ సర్కిల్ వచ్చేసి x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 9. సో ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఇక్కడ మీరు -9 ఇవతలకు వస్తే -9 అవుతుంది, షిఫ్ట్ చేసుకోండి మా. నెక్స్ట్ టైప్ 17th టైప్. దీంట్లో ఫస్ట్ వన్ పోలార్ అంటే కూడా ఏంటి, S1 ఈజ్ ఈక్వల్ టు 0నే కదా. పోలార్ అంటే కూడా ఏంటి, S1 ఈజ్ ఈక్వల్ టు 0. సో పోలార్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద polar of 2, 3 with respect to the circle x² plus y² plus 6x plus 8y minus 96 is equal to 0. సో పోలార్ ఫార్ములా ఏంటి మనకి, S1 is equal to 0నే కదా ఈక్వేషన్ ఆఫ్ పోలార్ కూడా. సో సొల్యూషన్ ఇచ్చిన పాయింట్ ఏమనుకున్నాం, లెట్ p of x1, y1 is equal to 2, 3 given circle S x² plus y² plus 6x plus 8y minus 96 is equal to 0. సో కంపేర్ చేసుకుంటే ఇది 2g ఎంత 6, 2f ఎంత 8, c ఎంత -96, g ఎంత వస్తుంది 2 3s, f ఎంత వస్తుంది 2 4s, c ఎంత -96. సో c తెలుసు, పాయింట్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఏంటి ఫార్ములా, S1 is equal to 0. S1 is equal to 0. సో S1 అంటే ఫార్ములా ఏంటి, xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. x1 y1లో తెలుసు, gలో తెలుసు, f తెలుసు, c తెలుసు, అన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 అంటే ఎంత 2, y ఇంటూ y1 ఎంత 3, g ఎంత 3, x ప్లస్ 2, f ఎంత 4, y1 ఎంత 3, c ఎంత -96. సో సింప్లిఫై చేస్తే 2x ప్లస్ 3y ప్లస్ 3x 3 2s are 6 ప్లస్ 4y ప్లస్ 4 3s are 12 minus 96 is equal to 0. 2x plus 3x 5x plus 3y plus 4y 7y ప్లస్ మైనస్ వస్తుందమ్మా మనకి. 6 ప్లస్ 12 ఎంత 96లోంచి 6 తీసేస్తే 90లోంచి 12 తీసేస్తే, ఎందుకంటే వీటికి ప్లస్ సింబల్ ఉంది, 90లోంచి 12 తీసేస్తే మనకి ఎంత వస్తుంది
78. 5x plus 7y minus 78 is equal to 0. This is the equation of the polar. So homework దీంట్లో సెకండ్ టైప్ పాయింట్ చెప్తున్నాను. పాయింట్ వచ్చేసి 1,2 అండ్ సర్కిల్ వచ్చేసి x² + y² ఈజ్ ఈక్వల్ టు 7. నెక్స్ట్ థర్డ్ వన్ పాయింట్ వచ్చేసి 3, -1 అండ్ సర్కిల్ వచ్చేసి 2x² + 2y² ఈజ్ ఈక్వల్ టు 11. దీన్ని రేడియస్ మామూలుగా ఇక్కడ ఇవి +7 ఇద్దరు షిఫ్ట్ చేసుకోండి. x కోఎఫిషియంట్ లేదు అంటే 0 అయినట్టు, y కోఎఫిషియంట్ లేదు అంటే 0. సెంటర్ ఏంటి 0, 0, G0 అని F0 అని. అంటే S1 ఏమవుతుంది జనరల్గా ఏ రూపంలో ఉన్నప్పుడు x² + y² ఈజ్ ఈక్వల్ టు r² రూపంలో ఉన్నప్పుడు S1 ఏమవుతుంది x(x1) + y(y1) ఈజ్ ఈక్వల్ టు r². అంతే, సేమ్, చాలా ఈజీ కదా. x(x1) అంటే x × 1 + y × 2 ఈజ్ ఈక్వల్ టు 7. అంతే డైరెక్ట్. ఇక్కడ x మనకి 2x² ఉంది కాబట్టి ముందు ఇది షిఫ్ట్ చేసుకోవాలి. అంటే x² + y² ఈజ్ ఈక్వల్ 11/2 అవుతుంది. అప్పుడు x(x1) అంటే x × 3, y(y1) అంటే y × -1 ఈజ్ ఈక్వల్ 11/2. సింప్లిఫై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫామ్ అనమాట. ఈ రూపంలో ఉంటే మనకు ఇలా వస్తుంది సింపుల్గా అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం హోంవర్క్. పాయింట్ వచ్చేసి 1, -2 అండ్ సర్కిల్ వచ్చేసి x² + y² -10x -10y + 25 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద 17th టైప్. నెక్స్ట్ పోల్ కనుక్కుందాం. పోల్ పాయింట్ ఫామ్లో ఉపయోగించనే పోల్ కనుక్కోవడం ఎలాగో నేను ఆల్రెడీ చెప్పాను ఎలా చేయాలి అనేది. సో లెట్ us see. సో 18th టైప్. ఒక్కటే ఒక ప్రాబ్లం ఉంది దీంట్లో మనకి. ఇంకా మిగతా 2 ప్రాబ్లమ్స్ మనకి 4 మార్క్స్కి ఉన్నాయి. సో నేను 2 మార్క్స్ ప్రాబ్లం ఒక్కటి చెప్తున్నాను. ఫైండ్ ద పోల్ ఆఫ్ ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ c ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. with respect to x² + y² ఈజ్ ఈక్వల్ టు r² అనే సర్కిల్. పోల్ ఆఫ్ x అంటే సర్కిల్ ఇలా ఉంటుంది మనకి, ఇది సెంటర్. పోల్ ఆఫ్ ax + by అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఇలా వెళ్తుంది, ఇది పోలార్ లైన్. ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ లైన్కి పోల్ ఇక్కడెక్కడ ఉంది పాయింట్ అనమాట. ఆ పాయింట్ మనం కనుక్కోవాలి. P(x1, y1) ఈ పాయింట్, ఇది పోల్ పాయింట్ అనమాట. ఇది కనుక్కోవాలి మనం. ఆ పాయింట్ అది కనుక్కోవాలి, ఈ లైన్కి కనుక్కోవాలి. ఇది ఏమంటాం, పోలార్ లైన్ అని అంటాం కదా, అంటే ఈక్వేషన్ ఆఫ్ పోలార్ లైన్ అంటాము. సో వాడు ఒక లైన్ ఇచ్చాడు, మనకి ఇచ్చిన సర్కిల్ నుంచి మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ ఆఫ్ పోలార్ లైన్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు మనము. సొల్యూషన్ ఏమవుతుందంటే సో గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చడం ముందు చూద్దాం. సర్కిల్ నుంచి పోలార్ లైన్ కాదు. గివెన్ సర్కిల్ ఈజ్ x² + y² ఈజ్ ఈక్వల్ టు r² ఇచ్చినాడు. ఇది సర్కిల్ వాడు ఇచ్చింది. సో ఈక్వేషన్, దీనికి ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఏమవుతుంది, ఈ లైన్కి ఈక్వేషన్ ఆఫ్ పోలార్ అంటే ఏంటి, s1 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ p ఆఫ్ x1, y1 విత్ రెస్పెక్ట్ టు s ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఏంటి ఫార్ములా, s1 ఈజ్ ఈక్వల్ టు 0. s1 అంటే ఇక్కడ ఏంటి x(x1) + y(y1) ఈజ్ ఈక్వల్ టు r² ఈజ్ ఈక్వల్ టు r². అంటే +r² యువతలకు వస్తాయి. అంటే ఇక్కడ మనము సర్కిల్ ఏం చేసుకుంటాం అంటే -r² అని రాసుకున్నాం అనుకోండి, ఇంకా ఈజ్ ఈక్వల్ టు 0. ఈ +r² ఇదేమవుతుంది -r² ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ పోలార్. ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆల్రెడీ వాడేమి ఇచ్చినాడు, పోల్ యొక్క ఈక్వేషన్ అంటున్నాడు. సో నేనేమంటున్నా, పోల్ ఏం తీసుకున్నా అంటే లెట్ P(x1, y1) నేను కనుక్కోవాల్సిన పోల్. బి ద పోల్ ఆఫ్ వాడిచ్చిన దానికి, బి ద పోల్ ఆఫ్ ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0. ax + by + c ఈజ్ ఈక్వల్ టు 0.
ఈ 1 అండ్ 2 రెండు లైన్స్ సేమా కాదా? ఈ సర్కిల్కే కదా మనం ఇది. సో ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, ఇదే దీన్ని ఏమంటాం xx1 ప్లస్ yy1 మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఈ రెండు సేమ్ కదా. సో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 1 and 2 లైన్స్ రిప్రజెంట్ సేమ్ అనమాట. 1 and 2 రిప్రజెంట్స్ సేమ్ లైన్స్, రిప్రజెంట్స్ సేమ్ లైన్స్. ఇక్కడ రెండు ఒకే లైన్స్ అనమాట. సో రాబట్టొచ్చు కదా మనం ఇప్పుడు xy1. సో కంపేర్ చేద్దాము. కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్. మామూలు జనరల్గా మనకు తెలిసిన మెథడ్లో రాసేస్తున్నాను. రెండు లైన్స్ సేమ్ అయినప్పుడు లేదా ప్యారలల్ అయినప్పుడు ఇలా రాసుకుంటాం కదా. x1 దీంట్లో ఎక్స్ కోఎఫిషియంట్ అంటే x1, సెకండ్ లైన్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి ఏ, సో x1/a ఇలా కూడా రాసుకోవచ్చు కదా మనం కనుక్కోవడానికి. సో y కోఎఫిషియంట్ ఏంటి y1, సెకండ్ లైన్లో y కోఎఫిషియంట్ ఏంటి b, x1/a ఈజ్ ఈక్వల్ టు y1/b ప్యారలల్ అనమాట. ఆ ఫార్ములా తీసుకున్నాం. మైనస్ ఆర్ స్క్వేర్ బై ఇక్కడ ఏంటి సి కాన్స్టెంట్స్. సో నాకు x1 కావాలా y1 కావాలా. సో x1/a ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ స్క్వేర్ బై సి, y1/b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆర్ స్క్వేర్ బై సి. సింప్లిఫై చేస్తున్నాను. సో x1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ ఏ ఆర్ స్క్వేర్ బై సి, y1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ఆర్ స్క్వేర్ బై సి. నాన్న ఇది నేను ఆల్రెడీ మీకు ఒక లెక్చర్లో ప్రూవ్ చేశాను. దేర్ ఫోర్ పోల్ p ఆఫ్ x1 కామా y1 అయితే అక్కడ లైన్ ఏం తీసుకున్నాం lx ప్లస్ my ప్లస్ n. సో ఇక్కడ ఏముంది ax ప్లస్ by ప్లస్ c ప్రూఫ్ చేసాం అంతే. అక్కడ ఏం చేసాము, ఇక్కడ అదే ప్రూఫ్ చేసాం. సో పోల్ పాయింట్ చూడండి, ఎప్పుడు సర్కిల్ సెంటర్ అయినప్పుడు ఇక్కడ ఏ సర్కిల్ మనకి ఇచ్చింది వాడు, సెంటర్ 0,0 సర్కిల్ సెంటర్ 0,0 అయిన సర్కిల్ ఇచ్చినాడు మనకి. ఇక్కడ సర్కిల్ వేరే సర్కిల్ అయినప్పుడు పోల్ వేరే వస్తుంది కదా మనకి, మారిపోతుంది ఆన్సర్. సో ఇది ఒక టైప్. నెక్స్ట్ పోల్ అయిపోయింది, పోలార్ అయిపోయింది. ఇంకొక కాంజుగేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు కాంజుగేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. 2 మార్క్స్ ఇంకా అది అయిపోతే మనకు అన్ని 2 మార్క్స్ 20. కాంజుగేట్ టైప్ వచ్చేసి మనకి ఓకే. నెక్స్ట్ టైప్ 18 టైప్స్ అయిపోయినాయి. సో 19th టైప్ డిస్కస్ చేద్దాం మనము. సో 19th టైప్ వచ్చేసి కలర్ బ్లూ తీసుకుందాం. సో 19th టైప్ show that, first question, show that 4, minus 2 and 3, minus 6 are conjugate with respect to, are conjugate with respect to the circle, x square plus y square minus 24 is equal to 0. 2 పాయింట్స్ అంటున్నాను నాన్న. 2 పాయింట్స్ అన్నప్పుడు ఇంకా మనకు కాంజుగేట్ అంటే ఏం చెప్పాను, s12 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. కాంజుగేట్ ఏం ప్రూవ్ చేసాం, s12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ సొల్యూషన్ కలర్, సో సొల్యూషన్ చేద్దాం. సో ఇచ్చిన 2 పాయింట్స్ని లెట్ x1, y1 అని ఒకటి అనుకుందాం. ఇంకో పాయింట్ x2, y2 అనుకుంటున్నాము. 2 పాయింట్స్ కాంజుగేట్ అంటే మనకు తెలుసు కదా, s12 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా. సో గివెన్ సర్కిల్, ఇచ్చిన సర్కిల్ ఏంటి, గివెన్ సర్కిల్ ఈజ్ ఎస్ అనుకుంటున్నాము. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ లేదు అంటే ఇది యాక్చువల్లీ ఏంటి, ఏ సర్కిల్ ఇది, సెంటర్ 0,0 అయిన సర్కిల్ కదా. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ లేదంటే 2z ఈజ్ ఈక్వల్ టు 0, 2f ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు 0. జనరల్గా మామూలుగా చెప్తున్నాను. అప్పుడు g ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, f ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, c వచ్చేసి 0 కాదు సారీ, ఇక్కడ మైనస్ 24c అన్నమాట. మనకి ఇలా కాకుండా వేరే సర్కిల్ ఇస్తే ఇలా అని చెప్తాను. సరే నేను 2 రకాల ప్రాబ్లమ్స్ చేసి చూపిస్తాను. ఇప్పుడు సర్కిల్ డైరెక్ట్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతాను. సో కాంజుగేట్ అని ప్రూవ్ చేయండి అంటున్నాడు. కాంజుగేట్ అని ప్రూవ్ చేయాలి అంటే సో 2 పాయింట్స్ x1, y1 అండ్
x2 comma y2 are conjugate with respect to the circle s is equal to 0. if ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు కాంజుగేట్ అవుతాయి, if s12 is equal to 0 అయినప్పుడు. సో ఇప్పుడు s12 కనుక్కుందాం. s12 కనుక్కొని మనకు 0 వచ్చిందంటే కాంజుగేట్. సో వాట్ ఈస్ ద ఫార్ములా వి ఆర్ గోయింగ్ టు యూజ్ హియర్? ఇది బేస్ చేసుకొని షో దట్ అన్నాడు, అంటే ప్రూవ్ చేయమన్నాడు, కాంజుగేట్ అని ప్రూవ్ చేయమన్నాడు. సో అంటే s12 తీసుకుంటున్నాం. నౌ s12 అంటే ఈ సర్కిల్కి ఏమవుతుంది? s12 అంటే x1 x2 ప్లస్ y1 y2 మైనస్ ఆర్ స్క్వేర్ కదా ఫార్ములా, మైనస్ ఆర్ స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఆర్ అంటే ఏముంది? 24 ఉంది, ఆర్ స్క్వేర్ అంటే 24 ఉంది. సో x1 x1 ఎంత? 4, x2 ఎంత? 3 ప్లస్ y1 ఎంత? -2, y2 ఎంత? -6, ఆర్ స్క్వేర్ ఎంత ఇక్కడ? -24. 4 3s are 12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 6s are 12, -24, 12 ప్లస్ 12 ఎంత? 24, 24 మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. హెన్స్ s12 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది కదా. దట్ ఇంప్లైస్ s12 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి దేర్ ఫోర్, కాకపోతే ఇక్కడ పాయింట్స్ ఏమనుకున్నా PQ అనుకుందాము, ఈజీ అవుతుంది రాయడానికి, సార్ రాయకుండా. therefore the given points are conjugate with respect to the given circle, సో దీంట్లో హోంవర్క్ లేదా ఇంకొక టైప్ చెప్పేస్తాను, చెప్పిన తర్వాతనే హోంవర్క్ ఇస్తాను మీకు, అప్పుడు ఇంకా బెటర్ కదా. సో దీంట్లో సెకండ్ ప్రాబ్లం అంటే సర్కిల్ మారుస్తున్నాను. షో దట్ ద పాయింట్స్ -6, 1 and 2, 3 are conjugate points with respect to the circle. x square plus y square minus 2x plus 2y plus 1 is equal to 0. సో సొల్యూషన్ చేద్దాం. దీన్ని కూడా ఇది ఇంకో టైప్ కదా, కొంచెం చేసి చూపిస్తే మీకు ఈజీ అవుతుంది. సొల్యూషన్ ఇచ్చిన రెండు పాయింట్స్ని ఏమనుకుంటున్నాము? దట్ x1, y1 -6, 1, x2, y2ని ఏమనుకుంటున్నాను? 2, 3. సో గివెన్ సర్కిల్, ఇచ్చిన సర్కిల్ని ఎస్ అనుకున్నాం. x square plus y square minus 2x plus 2y plus 1 is equal to 0. 2g ఎంత? -2, 2f ఎంత? 2, c ఎంత? 1. సో g వచ్చేసి -1, f వచ్చేసి 1, c వచ్చేసి 1. ఓకేనా? సో x1 x2 కాంజుగేట్ అవ్వాలి అంటే ఏం తీసుకోవాలి? s12 తీసుకోవాలి కదా. నౌ కన్సిడర్ s12 ఫార్ములా ఏంటమ్మా? s12 ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేస్తే కాంజుగేట్ అయినట్టు. సో s12 ఈజ్ ఈక్వల్ టు, s12 అంటే ఏంటి? xx1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y, సారీ s12 కదా, s1 కాదు, s12 అంటే రెండు పాయింట్స్ కదా. x1 x2 ప్లస్ y1 y2 ప్లస్ g ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ f ఇంటూ y1 ప్లస్ y2 ప్లస్ c. ఇది s12 అండి. సబ్స్టిట్యూట్ చేయండి, అన్ని టర్మ్స్ సబ్స్టిట్యూట్ చేయండి, అన్నీ ఉన్నాయి మన దగ్గర. x1 అంటే -6, x2 2 ప్లస్ y1 1, y2 3, g ఎంత? -1, x1 -6, x2 2, f ఎంత? 1, y1 1, y2 ప్లస్ c ఎంత? 1 ప్లస్ 1. సో
సబ్స్టిట్యూట్ చేస్తే -6 2s are 12, 3 1s are 3, మైనస్ 6 + 2 ఎంత, -6 + 2 ఎంత, -4, ప్లస్ 3 + 1 ఎంత, 4 + 1, -12 + 3 మైనస్ ఇంటూ మైనస్ +4 +4 +1, సో -12 యాడ్ చేస్తే 4 + 4 8, 8 + 4 ఎంత, 12, -12 + 12 = 0, therefore S12 = 0. Hence the given points are conjugate with respect to the circle, with respect to the given circle, with respect to the given circle. ఇంకా హోంవర్క్ ఒకటి ఉంది దీంట్లో, సో ఒకటి ఇచ్చేస్తాను మీకు హోంవర్క్. సో దీంట్లో థర్డ్ హోంవర్క్, షో దట్ the points 4, 2 and 3, -5 are conjugate points with respect to the circle x² + y² -3x -5y + 1 = 0. ఇంతవరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అని ఇప్పుడు కాంజుగేట్ అని కాంజుగేట్ అవుతాయని షో దట్ అని అడిగినాడు, అవునా? ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ టైప్, ఇంకా లాస్ట్ టైప్ అనమాట. ఇప్పుడు మనం 2 మార్క్స్లో ఎన్నో టైప్ అది మనకి లాస్ట్ టైప్ 20. దిస్ ఈజ్ ద లాస్ట్ టైప్ ప్రాబ్లం. ఈజీగానే ఉంటుంది, అంటే వాడే కాంజుగేట్ అని ఇస్తాడు, మిస్ అయినటం కనుక్కోవడం అంతే. నేను చేయడమే పెద్ద సర్కిల్కి చేస్తున్నాను, అప్పుడు చిన్న సర్కిల్కి ఈజీ అవుతుంది. లేదా చిన్నది పెద్దది 2 చేయమంటే చేసేస్తాను. సో చిన్నది పెద్దది 2 అంటే ఒకటి మామూలుగా సెంటర్ ఒకటి 0, 0 అయినప్పుడు సెంటర్ 0, 0 కానిది ఒకటి. సరే ఒకటి చేస్తున్నాను. ఇఫ్ 4, k and 2, 3 are conjugate points with respect to the circle, in short form రాసాను with respect to the circle అని. with respect to the circle x² + y² = 17. then find k. ఏం లేదు, పాయింట్స్ ఇచ్చాడు సేమ్. పైన ఏమో షో దట్ అన్నాడు, ఇక్కడ వాడే కాంజుగేట్ అని చెప్పేస్తున్నాడు. వాడే కాంజుగేట్ అంటున్నాడు క్వశ్చన్లో, అంటే S12 = ఏమైనట్టు 0 అని తీసుకొని మనం k వాల్యూ కనుక్కోవాలి. సో ఇచ్చిన 2 పాయింట్స్ని ఏమనుకున్నాం, లెట్ x1, y1 = 4, k, x2, y2 = 2, 3. సో సర్కిల్ రాసుకుందాం. సో ఐ వాంట్ టు చేంజ్ ద కలర్, సో ఐ ఫర్గాట్. సో ఇచ్చిన సర్కిల్, గివెన్ సర్కిల్ ఈజ్ ఎస్ అనుకుంటున్నాం. x² + y² = 17 అని ఇచ్చాడు. 17 అంటే దీని ఏం రాసుకోవచ్చు, x² + y² -17 = 0 అని రాసుకోవచ్చు. ఇక్కడ సెంటర్ 0, 0 అంటే GFలు 2 0 అయినట్టు, C వచ్చేసి -17. అలా కాకుండా గివెన్ 2 పాయింట్స్ గివెన్ సో దీన్ని PQ అనుకుందాము పాయింట్స్ని. గివెన్ P and Q are conjugate with respect to S = 0 అని ఇచ్చాడు. కాబట్టి దాని ఉద్దేశం ఏంటి, దట్ ఇంప్లైస్ S12 = 0 అని వాడేచ్చాడు. S12 అంటే ఏంటి, x1, x2 + y1, y2. పైన ప్రాబ్లం ఒకటి డౌట్ వచ్చింది నాకు, వెయిట్ కరెక్ట్గా తీసుకున్నాను. నెక్స్ట్ -r² కదా ఫార్ములా, = 0. ఇక్కడ r అంటే కనుక 17 అన్న, r² అంటే 17.
x1 అంత ఎంత 4, x2 ఎంత 2, y1 అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి 2 పాయింట్స్, y1 ఎంత k, y2 ఎంత 3 మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం 17, 4 2s 8 ప్లస్ 3k మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0, 3k 17లోంచి 8 తీసేస్తే 9 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0, 3k ఈజ్ ఈక్వల్ టు 9, k ఈజ్ ఈక్వల్ టు 3 3s k ఈజ్ ఈక్వల్ టు, సో ఇది మిస్ అయినటువంటి k వాల్యూ. నెక్స్ట్ దీంట్లోనే హోంవర్క్ ఇంకా చేయండి. S1 2 ఇందాక పైన 2 రకాలు చెప్పేశాను కాబట్టి నో ప్రాబ్లం మీకు, సో చేయొచ్చు హోంవర్క్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. Find the value of k if the points 1, 3 and 2, k are conjugate with respect to the circle x square plus y square is equal to 35. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ ఫామ్లో ఉండే ప్రాబ్లం ఇంకోటి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if the points 4, 2 and k, minus 3 are conjugate points with respect to the circle x square plus y square minus 5x plus 8y plus 6 is equal to 0. సో ఇవి 2 మార్క్స్లో 20 టైప్స్ కంప్లీట్గా 4 పార్ట్స్, మనకి మొత్తం 2 మార్క్స్ 20 టైప్స్. ఈ యాక్చువల్లీ ఇంకా ఉంది మనకు సర్కిల్స్ చాప్టర్, ఇంకా 2 మార్క్స్ ఉన్నాయి. రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ 2 సర్కిల్స్, యాక్చువల్లీ అది ఇప్పుడు కరోనా వల్ల COVID-19 వల్ల సో ఆ చాప్టర్ 30% సిలబస్ మీకు తగ్గించారు. సో రిలేటివ్ పొజిషన్ ఆఫ్ సర్కిల్స్ మీకు టాపిక్ లేదు ఇప్పుడు, అందుకనే నా 2 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో దీంట్లో కంప్లీట్గా ఇప్పుడు మీకు సర్కిల్స్ చాప్టర్లో మనకు బేసిక్స్గా మనం డిస్కస్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్స్ పైన అన్ని 2 మార్క్స్ చూసేసాము. ఇంకా వీటిలలో మనం 4 మార్క్స్ 7 మార్క్స్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాము. ఐ హోప్ సో యూ అండర్స్టూడ్ ఆల్ ద 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్లో మనం వేరే ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాము డిఫరెంట్గా, అంటే వీటినే మనం 2, 3 అట్లా కలిపేసి మనము ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. కొన్ని వేరుగా కూడా ఉన్నాయి 7 మార్క్స్. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.